తెలంగాణ ఆంధ్ర నాకు రెండు కళ్ళు సార్. అట్లాంటి అన్ని నమ్మరు నేనా. ప్రతి రూపాయికి 18% GST కడతాం. ప్రతి ఒక్కరికి ఏముంటదంటే దీని ఒక ఫాల్స్ నెరేటివ్ ఉంది బయట. ఫ్రెండ్స్ ఇక్కడ ఫాల్స్ నేరేటివ్, ఇందులో నేరేటివ్ అంటే చెప్పు, కథనం అంటే స్టోరీ అన్నట్టు. సమ్ పీపుల్ స్ప్రెడ్ ఏ ఫాల్స్ నేరేటివ్ దట్ ఐ ఫెయిల్ ద ఎగ్జామ్ బట్ ఐ స్కోర్డ్ వెల్. నరికేయాలండి. ఎందుకులేండి. ఇప్పుడు చాలా మంది హీరోస్ అందరూ కూడా వాళ్ళెవరూ కూటమికి మద్దతు చెప్పలేదు, కానీ మేము ఎక్కడ వివక్ష చూపించాల. ఫ్రెండ్స్ ఇక్కడ వివక్ష అంటే భేదభావాలు, తేడాలు చూపడం. దీనిని ఇంగ్లీష్ లో డిస్క్రిమినేషన్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్. 10 ఏళ్ళు తీసుకున్నావయ్యా, నేను అక్కడే ఉన్నాను. ఆడపిల్లవే, నీకేం తెలిసే లెక్కలో. ఇది జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్. మనం ఎందుకు ఏప్ చేయాలి వీళ్ళని? వై డు వి హావ్ టు ఏప్ హాలీవుడ్? Ram, don't make movies that ape the West. ఓ ఏం దిమాగ్ బావానిది, కొడుకు లెక్కనే తండ్రి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏప్ అంటే సిల్లీగా కాపీ చేయడం లేదా ఇమిటేట్ చేయడం. రాజమౌళి ఏప్ ఎన్టీఆర్స్ డాన్స్ మూవ్స్ అట్ ది పార్టీ. అందుకని హాలీవుడ్ ని అనుకరించడం మానేయాలి. మనదైన సత్తా. చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులమటానికి మాకిష్టం లేదు. నో పాలిటిక్స్ షుడ్ సీప్ ఇంటూ సినిమా. ఫ్రెండ్స్ ఇక్కడ సీప్ అంటే కారడం, ఊరడం, పారడం అని అర్థం. స్వెట్ సీప్డ్ త్రూ ఈ షర్ట్ ఆఫ్టర్ ది ఇంటెన్స్ వర్కౌట్. దిల్ రాజు గారికి చెప్తా ఉన్నా, మీరు ఆంధ్రప్రదేశ్ చిన్న చూపు చూడకండి. తెలంగాణ ఆంధ్ర నాకు రెండు కళ్ళు సార్. నైనా రెండు కళ్ళు అని నేను నమ్మను గానీ అట్లాంటి అన్ని నమ్మరు నేనా. ఫ్రెండ్స్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చిన్న చూపు అన్నారు కదా, దీన్ని ఇంగ్లీష్ లో లుక్ డౌన్ ఆన్ అనొచ్చు. ద బ్రిటిష్ ఆఫీసర్స్ లుక్ డౌన్ ఆన్ రామరాజు అండ్ ది లోకల్స్. చాలు కదా.